ఇక్కడ ఉండే ఆప్షన్స్ చూద్దాం. న్యూ లేయర్, డూప్లికేట్ లేయర్, డిలీట్ హిడెన్ లేయర్స్. ఇంతవరకు ఓకే. మీరు న్యూ గ్రూప్ ఫ్రమ్ లేయర్స్, న్యూ గ్రూప్ డైరెక్ట్లీ ఈ ఆప్షన్ అంతేనా. దిస్ ఈజ్ న్యూ గ్రూప్, నో ఇష్యూస్. న్యూ గ్రూప్ ఫ్రమ్ ఆప్షన్స్. ఓకే, నేను కావాల్సిన కంప్లీట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని న్యూ గ్రూప్ ఫ్రమ్ లేయర్స్ అని చెప్పాను. సో ఈ లేయర్స్ అన్నీ కూడా గ్యాదర్ అయ్యి నేను చూజ్ చేసుకున్న గ్రూప్లోకి వెళ్ళిపోయి. చూజ్ చేసుకున్న గ్రూప్ అంటే గ్రూప్ క్రియేటెడ్ విత్ ఎ సెలెక్టెడ్ లేయర్స్, అంతే కదా. తర్వాత ఇలా ఉన్నాయి, మొత్తం సెలెక్ట్ చేశాను నేను. న్యూ గ్రూప్ ఫ్రమ్ లేయర్స్. ఓకే, ఇఫ్ ఐ డిలీట్ దిస్ గ్రూప్ ఓన్లీ and lock all layers in the group. For example, there is a group, sorry select చేయలేదు కదా. Okay, then lock all layers. What kind of lock you want? ఆల్ పొజిషనా ఏం కావాలి? సో ఆల్ అని చెప్పాం. ఈచ్ లేయర్ ఇన్ ద గ్రూప్ ఈజ్ గోయింగ్ టు లాక్, అంతేనా. ఇది మళ్ళీ సెలెక్ట్ చేసి లాక్ ఆల్ చేస్తే ఆన్ అయింది. దిస్ ఇస్ ఓకే. ఇది గ్రూప్ వైజ్గా చేస్తారు, అది ఇండివిజువల్గా చేస్తారు. వన్స్ గ్రూప్లో చేసుకున్నారనుకోండి, ఇండివిజువల్గా లోపలికి వెళ్ళి లేయర్స్ని కూడా మేనేజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ లేయర్ ప్రాపర్టీస్, బ్లెండింగ్ ఆప్షన్స్, అడ్జస్ట్మెంట్స్. ఈ క్లిప్పింగ్ మాస్ చెప్తానని చెప్పాను కదా. లింక్ లేయర్స్, సెలెక్ట్ లింక్ లేయర్స్, మెర్జ్ డౌన్, మెర్జ్ విజువల్, ఫ్లాటర్ ఇమేజ్ అక్కడ ఉండేవి. యానిమేషన్ ఆప్షన్స్ ఆల్వేస్ సో అంటే ఇక్కడ యానిమేషన్స్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సారీ, ఈ యానిమేషన్ ఆప్షన్స్ అనేవి నేను ఇక్కడ యానిమేషన్ చెప్పేటప్పుడు నేను చెప్తాను. నేను యానిమేషన్స్ ఉన్నాయి కదా వాటికి. సో వాటిని మ్యానిపులేట్ చేయడానికి ఆప్షన్స్ ఇవి రీసెంట్గా ఇంట్రొడ్యూస్ చేసిన ఆప్షన్స్. అంటే యానిమేషన్ ఉంది, ఇవి మాత్రం రీసెంట్గా ఇంట్రొడ్యూస్ చేశారు. అది లైక్ యానిమేషన్స్ ఆప్షన్స్ ఆటోమేటిక్ పెడితే రాదు అది. అండ్ జస్ట్ ఐఎమ్ డిలీటింగ్ ద గ్రూప్ అండ్ ఇట్స్ కంటెంట్స్. కొత్తగా ఆర్ చెప్పి నేను డ్రా చేసుకున్నాను. ఇంత ఇంకొక లేయర్లో ఇక్కడ డ్రా చేశాను. 2 లేయర్స్లో 2 ప్లేసెస్లో ఉంది. ప్యానల్ ఆప్షన్స్ అంటే చూడండి, నన్ను చెప్పారనుకోండి ఏమీ రాదు. అంటే ఇందులో ఉండే ఇమేజ్ డిస్ప్లే ఉండదు. ద టైప్ ఆఫ్ లేయర్స్ తెలుస్తుంది. టీ ఉంది అని అంటే టెక్స్ట్ అని, బ్రష్ ఉందని అంటే అది జనరల్ లేయర్ అని. ఇది జనరల్గా మనం చూసే నార్మల్ సైజ్. మీకు లేయర్లోనే క్లియర్గా కనిపించాలి అని అనేటప్పుడు ఇది కానీ పెట్టుకుంటారు. ఇది పెడితే ఇంచుమించు ఇంత పెద్దగా కనిపిస్తుంది. అది ఇంకా పెద్దది కావాలి అంటే దిస్ వన్. అప్పుడు ఎక్కడుందో క్లియర్గా లేయరింగ్ మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. రెండోది
ఆబ్జెక్ట్ క్లియర్గా కనిపించాలి. ప్లేస్మెంట్ అనేది నాకు అవసరం లేదు. ఇక్కడ ప్లేస్మెంట్లో ఈ ఏరియా అంతా ఖాళీగా ఉంది కదా, ఏంటి మీ ఆబ్జెక్ట్ ఎక్కడుంది దాన్ని ఎగ్జాక్ట్లీ రిప్రజెంట్ చేస్తుంది ఇది. నాకు అలా కాకుండా కంప్లీట్ దీని మొత్తం కనిపించాలి. ఎందుకంటే దాని ప్లేస్మెంట్ ఎక్కడుందో అని చెప్పడం వలన ఈ ఏరియా ఎంటీగా ఉండిపోతుంది, నాకు చిన్నది కనిపిస్తుంది ఆబ్జెక్ట్. సో అది నాకు ఇస్ నాట్ గుడ్ యాక్చువల్లీ. నాకు అలా అలా అవసరం లేదు. జస్ట్ ఐ వాంట్ ఎక్కడ నేను డ్రా చేసినా సరే ద ఇమేజ్ ఇస్ గోయింగ్ టు డిస్ప్లే అన్ ఎంటైర్ ప్యాలెట్. ఇందులో కావాలనుకునేటప్పుడు ఏం చేస్తారు, ప్యాలెట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ప్యానల్ ఆప్షన్స్లోకి వెళ్ళి లేయర్ బౌండ్స్ అని పెడతారు. అప్పుడు ఎంత కంటెంట్ ఉందో అంతదే రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, క్లోజ్. ఇది లేయర్స్లో ఉండే జనరల్ ఇష్యూస్. తర్వాత మనం మాస్కింగ్స్లోకి వెళ్తాం.